హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. టర్కీ ఇతర దేశాల ఆయుధాలపై ఆధారపడడం ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే భారతదేశం వారి డ్రోన్లన్నింటినీ ధ్వంసం చేసింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ ఏదో మీకు తెలుసా? భారతదేశానికి అంత నమ్మదగిన ఆయుధం ఉందా అంటే భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన డ్రోన్ MQ-9 రీపర్ ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. MQ-9 రీపర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అధునాతన డ్రోన్గా పరిగణిస్తారు. దీనిని అమెరికా నిర్మించింది. శత్రువును పర్యవేక్షించడానికి, గూఢచర్యం చేయడానికి, దాడి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ డ్రోన్ చాలా ఎక్కువసేపు చాలా ఎత్తులో ఎగురుతుంది. అదనంగా ఇది రహస్యంగా ఖచ్చితత్వంతో శత్రువు స్థానాలపై దాడి చేయగలదు. అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన డ్రోన్గా పరిగణిస్తారు. MQ-9 రీపర్ను అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే దాని శక్తి పరిధి. MQ-9 రీపర్ దాదాపు 1900 కిలోమీటర్ల విమాన పరిధిని కలిగి ఉంటుంది. 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. దీని వేగం గంటకు దాదాపు 482 కిలోమీటర్లు. ఈ డ్రోన్ ఒకేసారి 1800 కిలోల ఇంధనంతో ఎగురుతుంది. అలాగే 1700 కిలోల ఆయుధాలను కూడా మోసుకు వెళ్ళగలదు. MQ-9 రీపర్ను ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు నేలపై కూర్చుని వీడియో గేమ్ లాగా నియంత్రిస్తారు. దీని పొడవు 36.1 అడుగులు, రెక్కల వెడల్పు 65.7 అడుగులు, ఎత్తు 12.6 అడుగులు. దీని బరువు దాదాపు 2,223 కిలోగ్రాములు. దీనికి 7 కఠినమైన పాయింట్లున్నాయి. ఇది 4 AGM-114 హెల్ ఫైర్ క్షిపణులతో సాయుధమైంది. ఇవి ఖచ్చితమైన గాలి నుంచి భూమికి దాడులను నిర్వహిస్తాయి. దీంతోపాటు ఇది 2 GBU-12 పావ్-వే-2 లేజర్ గైడెడ్ బాంబులతో కూడా అమర్చబడి ఉంటుంది. ఈ ఆయుధాలు దానిని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. అయితే ఈ డ్రోన్ భారత్ వద్ద ఉందా అంటే మున్ముందు అవును అనే చెప్పాలి. ఎందుకంటే MQ-9 రీపర్ డ్రోన్ కోసం భారతదేశం, అమెరికా మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మొత్తం విలువ దాదాపు 34,500 కోట్లు. డ్రోన్ల నిర్వహణ, మరమ్మత్తు కోసం భారతదేశంలో ఒక ప్రత్యేక సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇంతవరకు MQ-9 రీపర్ డ్రోన్ గురించి తెలుసుకున్న వివరాలు చూస్తే ఇది ఎంత శక్తివంతమైనదో అర్థమవుతోంది. భారతదేశం ఈ డ్రోన్ను పొందడం వల్ల దేశ రక్షణ వ్యవస్థ మరింత బలపడనుంది. సరిహద్దుల వద్ద పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు, డ్రోన్ దాడులు వంటి అంశాలను ఎదుర్కొనడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా భారత వాయుసేన, నేవీ, ఆర్మీ ఈ డ్రోన్ సహాయంతో సముద్ర ప్రాంతాలు, సరిహద్దులు, దేశంలోని కీలక ప్రాంతాలను సమర్థంగా పర్యవేక్షించగలవు. ఈ డ్రోన్ పొందడం ద్వారా భారత్కు ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. మొదటిగా ఇది శత్రు చొరబాట్లను ముందే గుర్తించగలదు. రెండవది ఇది చాలా ఎక్కువ సమయం పాటు గగనతలంలో ఉండి ఖచ్చితంగా లక్ష్యాలను గుర్తించి దాడులు చేయగలదు. అంతేకాదు అమెరికాతో ఈ ఒప్పందం ద్వారా భారతదేశానికి అత్యాధునిక సాంకేతికతపై కూడా ప్రాప్యత ఉంటుంది. ఇది దేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా కీలకమైన అడుగు అని చెప్పొచ్చు. MQ-9 రీపర్ డ్రోన్ భారత భద్రతా వ్యవస్థలో ఓ గేమ్ చేంజర్గా మారనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.